నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే అమ్మా. సార్. జీవి రెడ్డి గారు సంచలన విషయాలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏవైతే అధికారికంగా కాకుండా వాట్సాప్ చాటింగ్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం విజయసాయి రెడ్డి, ఇటు వర్మకి ప్రజల సొమ్ము ఇవ్వడం, అంటే ఒక వ్యూకి కౌంట్ చేసుకుంటే గనక 11,000 రూపాయలు ఎలా ఇచ్చారు? ప్రజల సొమ్ము కాబట్టే మీరు ఈ విధంగా ఖర్చు పెట్టారా అంటూ ఈరోజు ఇంకొన్ని విషయాలు బయటపెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏంటి ప్రజల సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేయడం, మళ్ళీ తిరిగి ఇక్కడ ప్రభుత్వాన్ని అనడం ఎలా చూడాలి? అంటే ఇక్కడ సమర్థవంతుడైన వ్యక్తికి బాధ్యతలు అప్పజెప్పితే ఎలాంటి సంచలనాలు సృష్టించగలడో జీవిరెడ్డి గారి ద్వారా మనం చూస్తున్నాం. ఇప్పుడు అతను న్యాయవాది, అవును, అలాగే ఆడిటర్ కూడా. అవును, అతనికి సంబంధించి ఈరోజు ఫైబర్ నెట్కి అతను చైర్మన్గా చేసిన తర్వాత చాలా సంచలన విషయాలు బయటకు తీసుకొస్తా ఉన్నాడు. ఇది ప్రారంభించినప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అంటే ల్యాండ్ లైన్ సౌకర్యం, అలాగే టీవీ, ఇంటర్నెట్, ఈ మూడు కూడా 199 రూపాయలకి అతి చౌకగా ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి ఆ సాంకేతిక పరిజ్ఞానం ఇలా గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా అందజేస్తే చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళకి అందిపుచ్చుకొని వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు తీర్చిదిద్దుకుంటారనే సదుద్దేశంతో ఏర్పాటు చేసి ప్రజలకి కారు చౌకగా అందించాలనే తలంపుతోటి 199 రూపాయలకు మాత్రమే వాళ్ళు అందించడం కూడా జరిగింది. 108 మందితోటి ప్రారంభించారు వాళ్ళు. దాన్ని 10 లక్షల మంది చూసే విధంగా తయారు చేసుకున్నారు వాళ్ళు. 10 లక్షల కనెక్షన్లని దానివల్ల వచ్చింది. ప్రభుత్వం మారేంత వరకు అంటే 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చేంత వరకు లాభాల్లో ఉంది. అది లాభాల్లో ఉంది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని 2 రెట్లు పెంచేశారు, 3 రెట్లు అంటే 2 రెట్లు అదనంగా చేశారు. చేసి ఈరోజు దిగిపోయేటప్పటికి 4 లక్షలకు తగ్గిపోయింది. 4 లక్షలు 5 లక్షల మధ్య ఉంది. అంటే సగానికి సగం తగ్గిపోయింది. మరి 1300 పై చిరుకు దాంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు ఈరోజు. వీళ్ళు ఉన్నప్పుడు మనుషుల్ని ఎక్కువ మంది తీసుకున్నప్పుడు ఉత్పత్తి పెరగాలి కదా, చూసేవాళ్ళు పెరగాలి కదా, ఆదాయం పెరగాలి కదా. మరి నష్టాలు మాత్రం ఎందుకు వస్తున్నాయి అంటే దీంట్లో రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే ఆ రాజకీయ నాయకులు ఆ 5 సంవత్సరాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ రాజకీయ నాయకులు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు, రాజ్యాంగేతర శక్తులు వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు, వాళ్ళ డ్రైవర్లు, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఇట్లా ఉపయోగపడతారనుకున్న వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చేసి దాంట్లో నియమించారు. అది కూడా అధికారికంగా కాకుండా, చట్టబద్ధంగా కాకుండా. కాబట్టి ఈ విషయాలన్నీ ఇప్పుడు జీవి రెడ్డి గారు బయటకు తీసుకొస్తా ఉన్నాను. దీనికంటే ముఖ్యంగా ఈరోజు విజయసాయి రెడ్డి ఎవరైతే శాంతి న్యాయం ఉందో విశాఖపట్నంలో భూములకు సంబంధించి దేవాదాయ శాఖలో పనిచేసే ఆమె ఉదంతం మనం బయటకు వచ్చింది. చాలా రోజులు అది ప్రజల అందరికీ తెలుసు ఆమె గురించి. ఆమెకు సంబంధించినటువంటి చెల్లెళ్ళు ఇద్దరు, ఒక ఆమె పేరేమో ప్రియాంక, ఇంకొక ఆమెమో ఇందిరా ప్రియదర్శిని. ఆ ఇందిరా ప్రియదర్శిని అనే ఆమె ఈ ప్రియాంక ఇద్దరిని కూడా విజయసాయి రెడ్డి వాట్సాప్ ద్వారానే నియమించారని చెప్పని సమాచారం కూడా వస్తూ ఉంది. అంటే ఏ స్థాయిలో దాన్ని వినియోగించుకున్నారో గౌతమ్ రెడ్డి, ఆ రోజు ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి ఏ స్థాయిలో వాళ్ళకి సహకరించాడో ఇక్కడ కళ్ళ ముందు కనపడతానే ఉంది. వచ్చిన వాళ్ళు ఏం చేశారు? ముఖ్యంగా ఇందిరా ప్రియదర్శిని అనే అమ్మాయి చంద్రబాబు నాయుడు గారిని ఫైబర్ నెట్లో ఆయన నిందితుడని చేర్చడానికి, ఆయన వల్ల నష్టం ఏదో జరుగుతుంది ప్రభుత్వానికి అని చెప్పని, ప్రజల ధనాన్ని ఈ విధంగా నష్టపరిచాడు కాబట్టి అని చెప్పని ఆయన నిందితుడిగా చేర్చినటువంటి దానిలో ప్రధాన భూమిక ఈ ఇందిరా ప్రియదర్శిని చేసిందనేది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం. జీవి రెడ్డి గారు ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తారు. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ఈ నియామకాలు, ఈ ఇబ్బందులు ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకోటి ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద వ్యతిరేకంగా వాళ్ళ రూపురేఖలతోటి ఒక మనుషుల్ని పెట్టేసి ఆయన చిత్రాన్ని నిర్మించడం కూడా జరిగింది. రామ్ గోపాల్ వర్మ చిత్రం నిర్మించిన దాంట్లో అది ప్రత్యేకంగా ఆయన అంతకుముందే చిత్ర ప్రచారానికి సంబంధించిన కొన్ని ప్రసార మాధ్యమాల గురించి మాట్లాడేటప్పుడు అవును చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషినే పెట్టాను, చంద్రబాబు నాయుడు గారి గురించే తీశాను, పవన్ కళ్యాణ్ గారి గురించే తీశాను, లోకేష్ బాబు గారి గురించే తీశాను, ఏంటంట ఈ విధంగా మాట్లాడిన వ్యక్తికి
ప్రభుత్వం ప్రజలకి సంబంధించింది, ప్రభుత్వం నిర్వహించే సంస్థ అయినటువంటి ఫైబర్ నెట్ దాంట్లో దాన్ని అసలు రాజకీయ ప్రేరణకు సంబంధించింది ప్రచారం చేయవచ్చా? ఇది నిబంధనలకు విరుద్ధం. సరే చేశారు అని అనుకుందాం. చేసిన దాంట్లో వాళ్ళ నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఎవరన్నా బయట వాళ్ళ నిర్మాతలు విడుదల కొత్త చిత్రాలు ఏదన్నా వస్తే దాంట్లో ప్రసారం చేసేటప్పుడు ఇద్దరికి వచ్చిన డబ్బుల్లో చెరుసగం వాటా అంటే 50% పంచుకునేలాగా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఇచ్చేదే కాబట్టి ప్రజలు ఎంతమంది చూస్తే అంత వీళ్ళకి లాభమే కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. ఆ విధంగా చూసుకునే దాంట్లో 75% ఆయనకు వచ్చేటట్టు, రామ్ గోపాల్ వర్మకు సంబంధించి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేటట్టు 25% మాత్రమే ప్రభుత్వానికి వచ్చేటట్టుగా నిబంధనలు పెట్టారని చెప్పని ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది. మరి ఇది కూడా ఎంత తప్పు? ఆ నిర్మాత ఎవరు? దాసరి కిరణ్ కుమార్. అతను ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ లీడరు. అంటే ఒక పార్టీ ప్రతినిధి చిత్రాన్ని నిర్మిస్తే పార్టీ అధ్యక్షుడు అయ్యుండి, జాతీయ అధ్యక్షుడు అయ్యుండి, ముఖ్యమంత్రి అయ్యుండి, ప్రభుత్వం తరపు నుంచి ప్రజల ధనాన్ని, ప్రజల పన్నుల ద్వారా వచ్చే ధనాన్ని అప్పలంగా తన కోసం, తన పార్టీ కోసం తీసిన చిత్రాన్ని కోసం డబ్బులు చెల్లించాడు. అది కూడా 1836 మంది చూశారని చెప్పి మనకి ఇప్పుడు గణాంకాల ప్రకారం తెలుస్తా ఉన్నాయి. మరి ఆ లెక్కను చూసుకుంటే అతనికి 18,360 రూపాయలు మాత్రమే చెల్లించాలి. మరి ఇప్పుడు ఎంత చెల్లించారు? 1,83,000 చెల్లించాలి. ఇప్పుడు ఎంత చెల్లించారు? 1,15,00,000 రూపాయలు ఇచ్చారు. ఇంకో 1 కోటి రూపాయలు ఇవ్వాలని అతను ఫైబర్ నెట్ కి రాసిన దాంట్లో ఇప్పుడు ఇవన్నీ జీవీ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఇవన్నీ బయట పెట్టారు. ఇక్కడ అతను చేసిన మోసమే కాకుండా, ఎవరు గౌతమ్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను చేసిన మోసమే కాకుండా ఈ నియామకాలు దొడ్డిదారిని ఇచ్చారనే దాన్ని కూడా మనకు అర్థమైపోయిన తర్వాత అట్లానే ప్రజాధనాన్ని వాళ్ళ పార్టీకి ఉపయోగించుకున్నారు కాబట్టి దీన్ని కూడా తీవ్రంగా పరిగణించి దానికి బాధ్యులైన ఎవరిని వదిలిపెట్టకుండా, ఎవడైనా సరే వదిలిపెట్టకుండా తగిన శిక్షలు వేయించే బాధ్యత నిస్సందేహంగా సమర్థుడు, చేయగలిగినటువంటి శక్తియుక్తులు ఉన్నవాడు జీవీ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో విజయవంతం అవుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటివి ఉపేక్షించడు. కావాలని జరిగిన మోసాలు ఆయనకు కూడా తెలుసు కాబట్టి సమర్థుడు కాబట్టే జీవీ రెడ్డి గారికి ఇచ్చాడనేది నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో జీవీ రెడ్డి గారు ఈ ఫైబర్ నెట్ కు సంబంధించి ప్రజలకు అందించాల్సింది, మరోసారి నేను నొక్కి చెప్తున్నాను, ప్రజలకి చౌకలో ఇది టీవీ చూసుకునే సౌకర్యం, లేదంటే టెలిఫోన్ సౌకర్యం, అలాగే అంతర్జాతీయంగా మన సమాచారం సేకరించుకోవడానికి ఇంటర్నెట్ ఉపయోగించుకునే దాని గురించి క్షుణ్ణంగా ప్రజలకు అందజేసే కార్యక్రమంలో తక్కువగా ప్రజలకు అందజేయాలని తలంపుతోటి పెట్టిన దాన్ని నిర్వీర్యం చేసినందుకు, ప్రజలకు కూడా అన్యాయం చేసినందుకు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు కారకులైన ప్రతి వాళ్ళకు కూడా శిక్షలు వేయాలని చెప్పని మీ ద్వారా నేను జీవీ రెడ్డి గారికి, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.